మారుతి ఈ విటారా ఎల్ఎఫ్పి బ్యాటరీ యూస్ చేస్తుంది. అయినా లైఫ్ టైం వారంటీ రాదు, 8 years మాత్రమే ఇస్తుంది. వెరస్ రీసెంట్ గా లాంచ్ అయిన కియా సిరోస్ ఈవీ ఈవెన్ ప్రైసెస్ కూడా అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. అది ఎన్ఎంసి బ్యాటరీ యూస్ చేస్తుంది, అయినా కానీ లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఇస్తుంది. ఎట్లా పాసిబుల్? రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఆబ్వియస్ గా ఎల్ఎఫ్పి బ్యాటరీ బెస్ట్ అన్నమాట. సింపుల్ గా మనం కంక్లూజన్ కి రావాలంటే వీడియోని ఎండ్ వరకు చూస్తే అసలు డిఫరెన్షియేట్ చేస్తాను ఏది మంచిది అండ్ ఏది లైఫ్ టైం వారంటీ ఎందుకు ఆఫర్ చేస్తుంది కియా సిరోస్, అండ్ రెండిటితో కంపేర్ చేసి ఏది మంచిది, రేంజ్ ఎక్కువ ఏది ఇస్తుంది, ఏది సేఫర్ కూడా. రెండిట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అండ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దాంట్లో మనం ఏది పిక్ చేసుకోవాలి సో దట్ ఇండియాలో మనం డే టు డే లైఫ్ యూజ్ చేస్తున్న వెహికల్ మనకి ఎక్కువ రేంజ్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ సేఫర్ గా ఉండాలంటే ఏది పిక్ చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో 2 చాప్టర్స్ గా డివైడ్ చేస్తున్నాను. కియా సిరోస్ అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది, 13.49 lakh తో వస్తుంది అనమాట. జస్ట్ బేస్ వేరియంట్ లో మనకు వచ్చే ఫీచర్స్ అన్ని కూడా చాప్టర్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ చాప్టర్ మెయిన్ గా బ్యాటరీ పైన ఫోకస్ చేస్తాను. అంతకంటే ముందు ఎల్ఎఫ్పి అంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట. ఇది చాలా సేఫర్ యాజ్ కంపేర్ టు ఎన్ఎంసి. ఎన్ఎంసి అంటే సింపుల్ నికిల్, కోబాల్ట్, మ్యాంగనీస్. ఈ రెండు కూడా ఈ పేర్లు చెప్పినాను కదా, ఇదంతా కూడా కెమికల్ బాండింగ్, అంటే సింపుల్ గా చెప్పాలంటే మన భాషలో కెమికల్ ఫార్ములా అనమాట. రియల్ టైం బ్యాటరీకి సంబంధించి చాలా వరకు వ్యారీ అవుతుంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు రెండిట్లో కూడా మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దట్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది, మనం ఎట్లా పిక్ చేసుకోవాలనేది ఒక కంక్లూజన్ వీడియో అయితే బ్యాటరీ పైన మీకు ఇస్తాను. సో చాప్టర్ 1 ఫీచర్స్, చాప్టర్ 2 బ్యాటరీ. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ముందుగా బేస్ మోడల్ వచ్చే ఫీచర్స్ తెలుసుకునే ముందు ప్రైస్ చెప్పినాను కదా 13.49 lakh తో వస్తుందని. ఆన్ రోడ్ ప్రైస్ నేను డీలర్షిప్తో మాట్లాడి కనుక్కున్నాను, 1440 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈవెన్ మన తెలంగాణలో ట్యాక్స్ ఎక్సెప్షన్ అయినప్పటికీ మనకి టీఆర్ఏ కావచ్చు, లేకపోతే ఆ సెస్ ఒక 5,000 కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అండ్ మనకి టెంపరీ రిజిస్ట్రేషన్ ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ కలుపుకున్నాక 1440 అయితే ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. అక్కడ డీలర్షిప్కి సంబంధించిన నంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కింద, డైరెక్ట్గా మీరు మాట్లాడైతే కనుక్కోవచ్చు ఇంకా మీకు ఏమీ డౌట్స్ ఉన్నా కానీ. సో ఇప్పుడు మనకి బేస్ మోడల్ 42 kilowatt మాత్రమే వస్తుంది. ఇది కూడా చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి 300+ అరౌండ్ 320+ రేంజ్ కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ క్లావిస్కి సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అనమాట. ఈ రెండు కూడా అక్కడ రియల్ టైం రేంజ్ అయితే బాగానే వస్తుంది. అండ్ ఇంకోటి వెహికల్ టు లోడ్ రేషియోకి సంబంధించి కూడా మనకి ఇక్కడ రేంజ్ అయితే పెరగొచ్చు కియా సిరోస్కి సంబంధించి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఖైరతాబాద్ ఆర్టీ ఏదైతే ఉందో హైదరాబాద్కి సంబంధించి దాని ఆపోజిట్ రోడ్లో అయితే ప్రాస్పెరియా కియా షోరూమ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. డీలర్షిప్ అనేది డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు, లేకపోతే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫీచర్స్కి సంబంధించి హైలైటెడ్ ఫీచర్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్ ఫీచర్స్ అయితే నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెడుతున్నాను. సో మీరు పాజ్ చేసుకొని హైలైటెడ్ ఫీచర్సే కాకుండా కంప్లీట్గా బేస్ వేరియంట్లో వచ్చే మిగతా ఫీచర్స్ కూడా అయితే మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవి హైలైటెడ్ ఫీచర్స్ మాత్రమే చెప్తున్నాను. సో మనకి కంప్లీట్గా 3 screen సెటప్ అయితే వస్తుందన్నమాట కియా సిరోస్ ఈవీస్కి సంబంధించి. అదేంటంటే మనకి 12.3 inch మనకి హెచ్డి టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది విత్ 6 speaker సెటప్తో వస్తుంది. సేమ్ మళ్ళీ మనకి 12.3 అదే ఇంచెస్తో మనకి హెచ్డి డిస్ప్లే ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి కూడా మనం బేస్ వేరియంట్ నుంచే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 5 inch ఏదైతే టచ్ స్క్రీన్ ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏదైతే టెంపరేచర్ కంట్రోల్ ఉందో ఆ ఏసీకి సంబంధించిన యూనిట్ అనమాట. ఇదంతా కూడా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనే చెప్పొచ్చు. టోటల్గా 3 screens అరౌండ్ 30 inches వరకు అయితే ఇది వస్తుంది అనమాట. సో 5 inches మనకి టెంపరేచర్ కంట్రోల్ సంబంధించిన ఆ సెంటర్ కన్సోల్కి మీద అయితే నోటీస్ చేయొచ్చు. 16 నుంచి వస్తుంది క్రిస్టల్ కట్ మనకి డ్యూయల్ టోన్ అలై వీల్ అయితే వస్తుంది అనమాట. ఏదో అలై వీల్ అయితే వస్తుంది అనమాట. నార్మల్గా అయితే టాప్ మోడల్స్కి 17 inch వస్తుంది, ఇక్కడ 16 inch. దట్టు అలై వీల్స్ రావడం అనేది చాలా మంచి గుడ్ మనకి ఓవరాల్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే షిఫ్ట్ బై వైర్ కాలమ్ టైప్ స్మార్ట్ కీ పుష్ స్టార్ట్ బటన్కి సంబంధించి కూడా మీరు ఇక్కడనే నోటీస్ చేయొచ్చు. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా మనం ఇక్కడనే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్లోటింగ్ కన్సోల్ విత్ ప్రీమియం స్లైడింగ్ కవర్ అని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రీట్రాక్టబుల్ మనకి కప్ హోల్డర్స్ కూడా అండ్ ఓపెన్ స్టోరేజ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్కి సంబంధించి అండ్ ఆటో ఫోల్డ్ కూడా అది అవుతుంది. జస్ట్ ఎలక్ట్రానికల్గా మనం అడ్జస్ట్ చేయడమే కాకుండా కంప్లీట్గా మనకి ఆటో ఫోల్డ్ ఫీచర్ కూడా మనం బేస్ వేరియంట్ నుంచే విత్ 42 kilowatt బ్యాటరీ ప్యాక్తో మనం నోటీస్ అయితే చేయొచ్చు.
స్టాండర్డ్గానే మనకి 25 హై సేఫ్టీ ప్యాకేజ్తో మనకి స్టాండర్డ్గానే సేఫ్టీ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా కాకుండా ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. ఈవెన్ బేస్ మోడల్ నుంచే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా మనం విత్ ఆటో హోల్డ్ ఫీచర్ కూడా మనం బేస్ వేరియెంట్ నుంచే నోటీస్ చేయొచ్చు. ఇది కూడా గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి టీపీఎంఎస్ కూడా టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనం ఇక్కడనే నోటీస్ చేయొచ్చు. ఇక కియా సిగ్నేచర్ ఇవన్నీ కూడా వచ్చేటివే. ఇది పక్కన పెట్టేస్తే మనకి స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఫాగ్ ల్యాంప్స్కి సంబంధించి కూడా ఎల్ఈడి ఫ్రంట్కి సంబంధించి మీకు బేస్ వేరియెంట్ నుంచి చూడొచ్చు, ఏదైతే హెచ్టీకే మోడల్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్ మ్యాప్ ఎల్ఈడి కాంబినేషన్ టెయిల్ ల్యాంప్ రియర్కి సంబంధించి ఎల్ఈడి మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా మనం ఇంద నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్తో పాటు మనకి షార్ఫిన్ యాంటీనా కూడా మనం బేస్ వేరియెంట్ నోటీస్ అయితే చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, బ్లాక్ హై గ్లాసీ గార్నిష్ టైప్ మనకి రూఫ్ రైల్ సెటప్ కావచ్చు. ఫ్రంక్ విత్ కవర్ ఇది ఏందనేది మనం తెలుసుకోవాలి. క్లౌడ్ బ్లూ అండ్ గ్రే సెమీ లెదరెట్ సీట్స్కి సంబంధించి అండ్ డబుల్ డీ కట్ స్టీరింగ్ వీల్. సో డీ కట్ స్టీరింగ్ వీల్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. ఈవీలో బేస్ వేరియంట్ అయితే చాలా ఇదనే కాదు, వేరే వెహికల్స్కి సంబంధించి కూడా బేస్ వేరియంట్లోనే మనకి ఈవీ ప్రిఫర్ చేస్తే చాలా వరకు ఫీచర్స్ ఎక్స్ట్రాగా మనకి బేస్ వేరియంట్ నుంచే యాడ్ అని మనం అయితే పొందొచ్చు. ఇది ఒకటి మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఈవీ ఎప్పుడైనా మనం ప్రిఫర్ చేసినప్పుడు. ఇదే కాదు, ఏ వెహికల్ అయినా ఏ కంపెనీకి సంబంధించిందైనా. డీ కట్ స్టీరింగ్ వీల్తో పాటు మనకి డ్రైవ్ మోడ్స్ వస్తాయి, ఎకానమీ కానీ నార్మల్ కానీ స్పోర్ట్ మోడ్ కానీ. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా నోటీస్ చేయొచ్చు. రియర్ డోర్ సన్షేడ్ కటన్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి వర్చువల్ ఇంజన్ సౌండ్ సిస్టమ్, ఆటో లైట్ కంట్రోల్ విత్ ఎస్కాట్ ఫంక్షన్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో ఆ సన్ రూఫ్ అయితే రాదు, అది పక్కన పెట్టేస్తే మిగతా మనకి డే టు డే లైఫ్లో రిక్వైర్మెంట్ కావాల్సిన అన్ని ఫీచర్స్, ఈవెన్ మనకి లుక్స్ పరంగా కూడా లైక్ అలై వీల్సే కావచ్చు, ఇంకా ఇంటీరియర్స్కి సంబంధించి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఇట్లా అవన్నీ కూడా మనకి డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఫీచర్ కూడా ఇందులో అయితే మనం నోటీస్ చేయొచ్చు. 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ బాగానే అంట, నిజంగా బాగానే అనమాట. మనకి రియల్ టైం రేంజ్ కూడా చాలా వరకు బాగానే వస్తుంది. 320+ వరకు మనకి రియల్ టైం రేంజ్ బాగానే వస్తుంది. సిటీ కండిషన్స్కి ఫార్ బెటర్ అని చెప్పొచ్చు. అండ్ లైఫ్ టైం బ్యాటరీ వారంటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఖచ్చితంగా బైబ్యాక్ గ్యారంటీ కూడా కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే వీళ్ళ కియా అఫీషియల్ యాప్లో 20,000+ మనకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందులో ఉంచి ఉన్నారు. సో దట్ మనం బిఫోరే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కూడా బాగానే చెప్పొచ్చు అనమాట. ఇంకోటి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో సెకండ్ చాప్టర్ ఓన్లీ బ్యాటరీకే స్టిక్ ఆన్ అయితే అని చెప్పినాను కదా, ఆ డిఫరెన్షియేట్ కూడా మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ దట్ కంప్లీట్గా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో అది ఒక్కటి పాజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ పైన పెడుతున్నాను. సో బ్యాటరీ ప్యాక్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో సేఫెస్ట్ అసలు ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎల్ఎఫ్పి లిథియం ఐరన్ ఫాస్ఫేట్, వెరాజ్ ఎన్ఎంసి అంటే నికిల్ మ్యాంగనీస్ కోబాల్ట్. మనకి ఎల్ఎఫ్పి ఏదైతే ఉందో అది కొంచెం చీపర్గా పడుతుంది, వెరాజ్ ఎన్ఎంసి అనేది కాస్ట్లీ పడుతుంది. ఎందుకంటే ఇందులో యూజ్ చేసినది రేర్ అర్త్ మెటల్స్, నికిల్కి సంబంధించి అండ్ కోబాల్ట్కి సంబంధించి. సో ఇది కొంచెం హయ్యర్ మనకి కాస్ట్ అయితే పడుతుంది. కానీ రెండిట్లో కంపేర్ చేస్తే మనం డిఫరెన్షియేట్ చూద్దాము. సో మనం ఇక్కడ ఏంటంటే ఎల్ఎఫ్పి అనేది మనకి రేంజ్ అనేది చాలా తక్కువ వస్తుంది యాజ్ కంపేర్ టు ఎన్ఎంసి అనేది రేంజ్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇండియాలో రేంజ్ చాలా వరకు మ్యాటర్స్ కాబట్టి ఫస్ట్ రేంజ్ అయితే కవర్ చేస్తున్నాను. లైఫ్ స్పాన్కి సంబంధించి ఎల్ఎఫ్పి అనేది ఎక్కువ లైఫ్ స్పాన్ వస్తుంది వెదర్స్ కంపేర్ టు ఎన్ఎంసి కొంచెం మనకి తక్కువ లైఫ్ స్పాన్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే దీని యొక్క సైకిల్స్ అనేది తక్కువ ఉండడం. అండ్ మళ్ళీ మనకి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎల్ఎఫ్పి అనేది కొంచెం చీపర్ యాజ్ కంపేర్ టు ఎన్ఎంసి. ఇది పక్కన పెట్టేస్తే ఎల్ఎఫ్పి అనేది హయ్యర్, మనకి ఏంటంటే ఎక్కువ వేడి హై టెంపరేచర్స్ కూడా తట్టుకునే శక్తి మనకి ఎల్ఎఫ్పికి సంబంధించిన బ్యాటరీకి ఉంటుంది. వెదర్స్ కంపేర్ టు ఎన్ఎంసికి సంబంధించిన బ్యాటరీ అనేది అంత హై టెంపరేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ చేసే ఆ క్యాపబిలిటీ ఉండదు. సో దట్ ఈజీగా అంటే బర్స్ట్ అంటాం కదా, అట్లా అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఎన్ఎంసి అసలు సేఫా కాదంటే కాదు అట్లా. కాకపోతే అందుకే మీరు ఇక్కడ మీరు బ్రౌచర్స్లో అన్నిట్లో కూడా చూస్తే 10% to 80% అట్లా మెన్షన్ చేస్తారు. ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అనేది 100% మనం డైలీ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట, ఛార్జ్ చేసుకోవచ్చు. వెదర్స్ ఎన్ఎంసి అనేది 80% వరకే మనం ఛార్జ్ చేసుకోవాలి డైలీ. సో దట్ మనకి అట్లా మెయింటైన్ చేస్తుంటే ఇది కూడా చాలా చాలా బెటర్ అనే చెప్పొచ్చు.
మళ్ళీ మనకి ఎల్ఎఫ్పికి సంబంధించి ఏంటంటే మనకి ఫ్రీజింగ్ ఏదైతే మనకి చాలా చల్లగా ఉన్నప్పుడు దీని యొక్క రేంజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. అంతా విత్ స్టాండ్ కాదు, ఎక్కువైతే ఆ కూల్ టెంపరేచర్స్ ఉన్నది కదా. మళ్ళీ మనకి ఎన్ఎంసీకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ మనకి హై ఫ్రీజింగ్ ఆ టెంపరేచర్ ఉన్నా కానీ దీని యొక్క రేంజ్ అనేది అస్సలు కోల్పోదు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఎన్ఎంసీ అనేది ఎక్కువ రేంజ్ ప్రొవైడ్ చేస్తుంది, వెదర్స్ తక్కువ రేంజ్ ప్రొవైడ్ చేస్తున్న ఎల్ఎఫ్పి అనేది ఓవరాల్గా చాలా సేఫ్గా ఉంటుంది. వెదర్స్ ఎన్ఎంసీ సేఫ్గా ఉండదు అంటే అట్లా కాదు. ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం చాలా సేఫ్గా రన్ చేసుకుంటే బ్యాటరీ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు ఎన్ఎంసీకి సంబంధించి. సో ఇంతకుముందు చెప్పినట్టు వీడియో స్టార్టింగ్లో రెండిట్లో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఇదనే కాదు, ఏదైనా మీరు ప్రోడక్ట్ తీసుకోండి, ఈవెన్ హ్యూమన్కి సంబంధించి కూడా కొంచెం ఎర్రర్స్ అయితే ఉంటాయి. ఈవెన్ నాలో కూడా కొంచెం పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. దాంట్లో మనకు నచ్చింది ఏంటనేది మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కంక్లూజన్కి వద్దాం. సో ఎల్ఎఫ్పి బ్యాటరీ ఎవరు ప్రిఫర్ చేయాలి, వెరాజ్ ఎన్ఎంసీ బ్యాటరీ అనేది ఎవరు ప్రిఫర్ చేయాలి? ఇంతకుముందు చెప్పినాను కదా, ఎల్ఎఫ్పి అనేది మనకి మారుతి ఈవీటాలో ప్రొవైడ్ చేస్తుంది, కాకపోతే 8 సంవత్సరాల వ్యారంటీ మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ నామ్స్ ప్రకారం లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ ఆ నామ్స్ ప్రకారం వాళ్ళట ఇస్తున్నారు. వెరాజ్ కియా సిరోస్కి సంబంధించి కూడా వీళ్ళు హైలైట్ ఏంటంటే ఎన్ఎంసీ బ్యాటరీ యూస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎంసీ అనేది తక్కువ మనకి స్పేస్లో ఎక్కువ పవర్ అనేది స్టోర్ చేస్తుంది. సో దట్ ఎక్కువ పవర్ ఆబ్వియస్లీ మనకి రేంజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. సో ఇక్కడ ఎల్ఎఫ్పి బ్యాటరీలో అట్లా పాసిబుల్ కాదనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అందుకే వీళ్ళు వెయిట్ టు పవర్ రేషియో కూడా కన్సిడర్ చేస్తూనే కియా సిరోస్కి సంబంధించి వాళ్ళు లైఫ్ టైం బ్యాటరీ వ్యారంటీ ఇస్తున్నారు. వేరే ఈ వీటాలో కొంచెం ప్రీమియం వెహికల్, ఇంకొంచెం మనకి నెక్స్ట్ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ మనకి రేంజ్ కూడా తక్కువ అవుతుంది. రేంజ్ తక్కువైనప్పుడు మనం ఊకే ఛార్జింగ్ చేసుకోవాలి, అక్కడ బ్యాటరీ ప్యాక్ కూడా తక్కువనే వస్తుంది. అందుకే అక్కడ లైఫ్ టైం బ్యాటరీ వ్యారంటీ అయితే ప్రొవైడ్ చేస్తలేదు. సో మళ్ళీ మనకి కియా సిరోస్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ వెయిట్ రేషియోకి సంబంధించి ఈ వీటాలతో కంపేర్ చేసి కొంచెం తక్కువ సెగ్మెంట్ కాబట్టి ఇక్కడ ఆబ్వియస్గా మనకి ఎక్కువ రేంజ్ వస్తుంది. సో దట్ బ్యాటరీ లైఫ్ కూడా మనం ఆబ్వియస్గా ఎక్కువ పెంచుకునే ఛాన్స్ అయితే ఉంది. కంక్లూజన్కి వద్దాము. ఎవరు ఎల్ఎఫ్పి ప్రిఫర్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ అండ్ మనకి సేఫ్టీ ఎక్కువ మనకి మ్యాటర్స్. డైలీ నేను 100% ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాను. సో దట్ నాకు ఆ రేంజ్ అనేది తగ్గొద్దు అనుకున్న వాళ్ళు ఎల్ఎఫ్పి అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం హాట్ క్లైమేట్, కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ హాట్ క్లైమేట్ 365 డేస్ ఉంటుంది అన్న వాళ్ళు ఇది ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలన్నమాట. హై టెంపరేచర్స్ని తట్టుకుంటుంది కాబట్టి ఆ ఎల్ఎఫ్పి బ్యాటరీ అనమాట. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. వెదర్స్ ఎన్ఎంసీ అనేది కొంచెం ప్రీమియం ఎక్కువ, ఇంతకుముందు చెప్పిన కదా కొబాల్టే కానీ అట్లా యూజ్ చేస్తున్నందుకు నిఖిల్ అయినా కానీ కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ పడుతుంది యాజ్ కంపేర్ టు ఎల్ఎఫ్పి. ఎన్ఎంసీ ఎవరు తీసుకోవాలంటే మ్యాక్సిమం మనకి డ్రైవింగ్ రేంజ్ కావాలి, లైటర్ ఉన్న ప్రాబ్లం లేదు, అండ్ కాంపాక్ట్ బ్యాటరీ ప్యాక్ కావాలంటే ఇంతకుముందు చెప్పినాం కదా తక్కువ స్పేస్లోనే మనకి బ్యాటరీ ఉంటుంది, లాంగ్ రేంజ్ కూడా వస్తుంది. సో అదే అనమాట ఇక్కడ హైలైటెడ్ పాయింట్. వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ మంచి యాక్సలరేషన్, హై పవర్ అవుట్పుట్ కూడా కావాలంటే ఎన్ఎంసీ బ్యాటరీ అనేది ప్రిఫర్ చేయాలి. సో దట్ మీకు హై పవర్ అవుట్పుట్ కంటిన్యూస్గా మీరు వాడతారు అంటే ఖచ్చితంగా ఎన్ఎంసీ బ్యాటరీ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు 80% మాత్రమే డైలీ ఛార్జ్ చేసుకుని అట్లా మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఎన్ఎంసీ బ్యాటరీ కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీజింగ్ క్లైమేట్లో కూడా నేను వెహికల్ రన్ చేస్తాను అనుకునే వాళ్ళకు కూడా ఎన్ఎంసీ బ్యాటరీ అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ కమింగ్ వీడియోస్లో కూడా అసలు ఏ కంపెనీ ఏ బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేస్తుంది, ఎంతవరకు సేఫ్, ఎంతవరకు రేంజ్ అనేది కూడా ఒక డెడికేటెడ్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కమెంట్ కూడా చేయండి. ఒకరోజు టైం తీసుకొని ఆ వీడియో కూడా ఖచ్చితంగా మీ ముందైతే ఉంచడానికి ట్రై చేస్తాను. ఇది ఇవాళ వీడియో. ఇంకా వీడియో అయితే కంక్లూడ్ చేద్దాము. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ బ్యాటరీ ప్యాక్ సంబంధించి ఆ వీడియోని షేర్ కూడా చేయండి. మ్యాక్సిమం రీచ్ అయితే వస్తుంది. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.